ఇక హైదరాబాద్ మహానగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభమైంది. మంగళహాట్ పిఎస్ వరకు రాజాసింగ్ శోభయాత్ర కొనసాగుతుంది. భారీగా రామభక్తులైతే తరలి వచ్చారు. భారీ బందోబస్తు నడుమ శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అనిల్, కొద్దిసేపటి క్రితమే గోల్పేట నుంచి రాజాసింగ్ సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం మంగళాట్ మీదుగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోని బేగం బజార్ చెట్ల దగ్గరకు చేరుకున్నారు. చెట్ల దగ్గర చేరిన తర్వాత మాత్రం రాజాసింగ్ స్ట్రీట్ అయితే ఉంటుంది. ఒక మరోవైపు నుంచి సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైనటువంటి మరొక శోభయాత్ర కొద్ది సేపట్లోనే చెట్లకు చేరుకుంది. దగ్గర రెండు శోభయాత్రలు కూడా చెట్ల దగ్గర అనుసంధానం సమయంలో చెట్ల దగ్గర శోభయాత్ర దగ్గర పెట్టిన తర్వాత మాత్రం రాజాసింగ్ స్ట్రీట్ పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా వెళ్తూ శ్రీరామ్ బజార్ లోని తోటి అన్నం న్యాయస్థానానికి అయితే ఈ శోభయాత్ర అయితే లేనుంది. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం దాదాపు లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ మొత్తం సీతారాం బాగ్ ఆలయం నుంచి ఒక శోభయాత్ర గోల్చెట్ ఆకాశపడి హనుమాన్ టెంపుల్ నుంచి మరొక శోభయాత్ర రెండు శోభయాత్రలు తెలుసుకుని చెట్ల దగ్గరకు చేరుకున్నాయి. చెట్ల దగ్గర చేరుకున్నట్టుగా శ్రీరామనామ నామస్వామితో మొత్తం ఈ వీధులన్నీ కూడా మారుమూల సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మాత్రం పెద్ద ఎత్తున బేగం బజార్ గోల్పేట పరిసర ప్రాంతాలు మొత్తం పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కూడా చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 3,000 మంది చనిపోతే భారీ బందోబస్తు అయితే సంబంధించిన మనతో మాట్లాడుతూ రామ్ భక్తులు అయితే ఉన్నారు. ముఖం మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి ఎట్లా కొనసాగుతుంది నామోత్సవ శోభయాత్ర? చాలా వైభవంగా జరుగుతుంది. ఎప్పుడు ఏదైతే జరుగుతుందో